దొండిగల్ జిల్లా పరిషత్ హైస్కూల్‌లోని 1977, 78లోని చదువుకున్నటువంటి విద్యార్థులు సూరారంలో ఉన్న నార్త్ సిటీ హైస్కూల్‌లో 48, 49 ఏళ్ల తర్వాత కలుసుకోవడం ఆనందదాయకమని అన్నారు. మా క్లాస్‌లో 22 మంది చదివేవారమని, అయితే 5గురు స్వర్గస్థులైనారన్నారు. ఒకరినొకరు వారి వారి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ, ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నాకు చాలా ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన రవీందర్ గారికి, శేఖర్, కొండలరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇక రాజేశ్వరరావు మాట్లాడుతూ, నేను మెడికల్ షాప్ నడిపిస్తున్నాను. ఉద్యోగాల కన్నా వ్యాపారం మిన్న అన్నారు. రవీందర్ ముదిరాజ్ మాట్లాడుతూ, మనమంతా చదువులో వెనుకబడి ఉన్న సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నామన్నారు. ఒకే ఒక్కడు పాస్ అయ్యాడు. ఒకటే పాస్ అయ్యాడు. అందులో మోహన్ రావు అని నిజంగా ఆయన డాక్టర్ అయి రిటైర్డ్ అయ్యిండు. ఆ తర్వాత ఇగో ఇక్కడ శ్రీనివాసు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి రిటైర్డ్ అయ్యిండు. ఈయన పిల్లలు కూడా అమెరికాలో ఉన్నారు. నా కూతురు కూడా అమెరికా ఉంది. ఇది సుమారుగా ఒక 5గురి స్నేహితుల పిల్లలు అమెరికాలో ఉన్నారు. సంతోషం. ఒక 4 మిస్ అయ్యారు. ఆ మిస్ అయినందుకు కూడా మనం నెక్స్ట్ టైం తప్పనిసరిగా పిలుస్తామని మేము చెప్తున్నాం. ఇంకోటి మిగతా వాళ్ళంతా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు. మా దాంట్లో ఒకటే గవర్నమెంట్ జాబ్ అడుగున్నప్పుడు ఆర్పీటీ కొండలరెడ్డి అని ఒక్కడే గవర్నమెంట్ జాబ్. అది కూడా పెట్టలేక వాళ్ళ అత్తగారు నటించినాక మాకు చాలా సంతోషం. చెప్పిండదా ఇంకోరు మాట్లాడు. ఇంకోరు సపరేట్ మాట్లాడు. సపరేట్ నా పేరు సత్యరెడ్డి. రావాలి. నేను 49 సంవత్సరాల కింద చదువు మానేసి ఒక్కరితో కలవడం చాలా తక్కువ జరిగింది. ఎప్పుడు కలిసినా ఒక్కరిమో కలుసుకున్నాం, కానీ ఇంతమంది కలిసిన తక్కువ. మాకందరికి పిల్లలు అందరికీ పెళ్ళి అయిపోయింది. ఇంకో అయితే సుఖంగా ఉన్నాం. మేము నాకు చదువు తక్కువ, మా పిల్లలకు మాకు కలిసారు. ఇది పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. అంటే పూర్వ విద్యార్థులు అంటే మేము 1977 to 78లో మేము ఎస్ఎస్సి పాస్ అయిపోయినాం అనమాట. అంటే ఎస్ఎస్సి పాస్ మీన్స్ ఎస్ఎస్సి అయిపోయింది. సో అసలు ఈరోజు మేము చూస్తున్నామంటే చాలా సుదినం మాకు. దీనికి అంత మూల కారకులు ఇద్దరు రవీందర్ గారు మరి కొండలరెడ్డి గారు. వీళ్ళిద్దరూ పూనుకొని అసలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియకుండా కూడా తెలుసుకొని అందరినీ ఏకీకృతం చేసి ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. తర్వాత ఇక్కడ వచ్చి కొన్ని ఒక గంట 2 గంటల సమయాన్ని వెచ్చించి సాధక బాధకాలు అన్నీ చెప్పుకొని ఎవరు ఏంటి అనేది ఒక కంక్లూడెన్కి వచ్చి ఎవరికి ఏదైనా ఆపత్తి వచ్చినా సంపత్తి వచ్చినా ప్రతిదానికి మేము ఉన్నాము అనే కంక్లూజన్కి మేము వచ్చాము ఇక్కడ. అది అందరికీ వర్తిస్తుంది. తర్వాత ఇందులో చదువుకున్న వాళ్ళు రకరకాలుగా డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. అందులో మన డాక్టర్ మోహన్ గారు పెద్ద పోస్టులోకి వెళ్ళిపోయినట్టు. ఆయన గవర్నమెంట్లో గెస్టెడ్ ఆఫీసర్ ర్యాంక్లో రిటైర్ అయ్యి ఈరోజు పబ్లిక్ సేవ చేస్తున్నాడు. తర్వాత మా రవీందర్ పబ్లిక్ సేవలు మరి ఉత్తమమైన సేవ చేసేది అంటే మా రవీందర్ గారు. పబ్లిక్లో అందరికీ ప్లాస్టిక్ అవగాహన కానీ ఇంకా వేరే విషయాలలో కానీ ఆయన జనాల మధ్యలో ఉంటూ జనాల నోట్లో నానుతూ అందరికీ అన్ని విధాలుగా సహాయం చేస్తూ ఈ సంఘ సేవ చేస్తున్న మా రవీందర్ గారికి స్పెషల్ కృతజ్ఞతలు. తర్వాత సత్యరెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన 10వ తరగతి అయిన తర్వాత చిన్న ఇండస్ట్రీ స్టార్ట్ చేసి 1,000 రూపాయలతో స్టార్ట్ చేసిన ఇండస్ట్రీని ఆయన కొన్ని కోట్ల రూపాయల వరకు తీసుకొని వచ్చింది. అది లాస్ట్కు రిటైర్మెంట్ తీసుకోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. రిటైర్మెంట్ తీసుకొని వాళ్ళ పిల్లలు కూడా అందరూ సెటిల్ అయిపోయి నలుగురు బిడ్డలు అంతా సెటిల్ అయిపోయారు. ఎవరి అంటే ఈరోజు మేము చూస్తున్నాం మన ప్రతి వ్యక్తి అంటే మా ప్రతి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అందరి పిల్లలు సెటిల్ అయిపోయారు. అందరు ఎవరు ఏం తక్కువ లేదు. మేము తక్కువ చదువుకున్నా అనే ఫీలింగ్ కూడా వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళని మించేటట్టు చేసింది కాబట్టి అది వాళ్ళ గొప్పతనం. నేను చేయలేదు, నా పిల్లలు చేసేది అనే గొప్పతనం వచ్చింది. నేను మాత్రం 10వ తరగతి అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ చేసుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకొని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఎఫ్సి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్లో రిటైర్ అయ్యాను. అసిస్టెంట్గా సైంటిఫిక్ అసిస్టెంట్గా రిటైర్ అయ్యాను. ఈ కార్యక్రమానికి వచ్చి అందరినీ కలిపి అందరి దిగ్విజయం చేయించిన మా రవీందర్
తర్వాత మరి ఇక్కడ ఇంకా వీళ్ళందరికీ పేరు పేరున అందరికీ తర్వాత మా చిన్ననాటి స్నేహితుడు అంటే మేము కూడా 10వ తరగతి బాగానే ఉన్నాం. అసలు శేఖర్ని నేను గుర్తుపట్టలేకుండా అయిపోయాను. 10వ తరగతి నుండి 10వ తరగతి వరకు నేను చదువుకున్నాను. శేఖర్ నన్ను గుర్తుపట్టలేదు, శేఖర్ నేను గుర్తుపట్టిన చెడ్డి దోస్తులు మా దుకాణంలో ఆయన పాపం ఇప్పటికి వస్తుంది. కొండలరెడ్డి కూడా ఆయన పోలీస్ పటేల్గా చేసి వాళ్ళ పోచపల్లిలో మంచి పేరు సంపాదించారు. ఆర్ఎండ్బిలో చేసి ఆయన రిటైర్ అయ్యారు. మా నాగేష్ ఆయన చిన్నప్పటి నుండి కూడా వ్యాపారం మీద ఫుల్ మక్కువతో వ్యాపారాన్ని డెవలప్ చేస్తూ షాపూర్ నగర్లో ఒక చిన్న దుకాణం పెట్టుకొని ఆయన మంచి డెవలప్ అయింది మన నాగేష్ గారు. తర్వాత మా శ్రీనివాస్ మునిగాల శ్రీనివాస్ గోరంపేట ఆయన డాడీ హెడ్ మాస్టర్. ఈయన మాత్రం చిన్న షాప్ పెద్ద షాప్ పెట్టుకొని ఆయన గోరంపేటలో దుర్గయ్య గారు దుర్గయ్య గారు కూడా మా క్లాస్మేట్. ఆయన ఈ రోజులో సెటిల్ అయిపోయి ఆయనంతా ఆయన మంచిగా ఉన్నారు. పోతే మా నరసింహారావు, కోడూరు నరసింహారావు గారు వాళ్ళ చిన్నాన్న ఇతడు వెంకటేష్, డాక్టర్ వెంకటేష్ అండ్ ఐపీఎస్. ఆయన మహారాష్ట్రలో ఐపీఎస్గా ఉండి రిటైర్ అయిపోయి డీజీపీగా రిటైర్ అయ్యి ఆయన మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన గుడిగా పేరు తెచ్చిండ్రు. ఆయన కోడూరు నరసింహారావు ఆయన కూడా షాపు ఆయన మంచి డెవలప్ చేసుకున్నారు. ఆయన షాపు ఆయన 2 పిల్లలు మంచి సెటిల్ అవుతారు. తర్వాత మా శేఖర్ ఆయన కొడుకు ఒక డాక్టర్, ఇంకా కొడుకు ఇంజనీర్, పాప ఇంజనీర్. ఇంకా రాజేష్ గురించి నాకు అంత తెలియదు, కానీ ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఒక మెడికల్ కాలేజ్ ఒక ఆర్ఎంపీ డాక్టర్గా చాలా మంది ఒకటి నాకు అది సన్మానం ఏం చేస్తాం.